వెంటనే ఈ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డిపై ఇరిగేషన్ వాళ్ళతో కూడా చర్చలు మొదలు పెడుతున్నారు. ఇదంతా మేము పాదయాత్ర వల్ల చేయడానికి పూనుకోవడం వల్ల జరిగిందంటారు. దాన్ని ఎట్లా చెప్తారు? నేను అదే చెప్తా ఉన్నా కదా, జూన్ 2 తారీఖు కాదురా నాయన, రేపు కూడా మొదలు పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు పాదయాత్రలు చేసినా పొర్లు దండాలు పెట్టినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే మీరున్న 10 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు తీవ్రని అన్యాయం చేసిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇప్పుడు ఎవరైతే సుధపూస మాటలు మాట్లాడుతున్నారు కదా, మేము పాదయాత్రలు చేస్తాం, పొర్లు దండాలు పెడతామని, మరి మీరున్నప్పుడు ఎందుకు పని చేయలేదు? ఎందుకు 3 ఏళ్లలో పూర్తి చేస్తామని 8 ఏళ్ళైనా పూర్తి చేయలేదు? దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మీ గురించి ఏం ఆలోచన చేస్తలేం. మీరు ఏదో పాదయాత్రలు చేస్తారు, పొర్లు దండాలు పెడతారంటే మేము రివ్యూలు పెడతలేం. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. గతంలో కూడా చాలా సందర్భాల్లో రివ్యూలు పెట్టారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి మొన్న కూడా రీసెంట్గా తీసుకుపోయినాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నా ఇది మనం, ఎందుకంటే గతంలో వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. కానీ మనం పాలమూరు బిడ్డలుగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఆయన కూడా చాలా కృతనిశ్చయంతో మనం చూసిరు కదా, ల్యాండ్ ఎక్వేషన్ కూడా గాలికి వదిలేసిపోయినారు అన్నాడు. ఈరోజు ఉదండపూర్ ల్యాండ్ ఎక్వేషన్ అమౌంట్ ఎందుకు పే చేయలే వాళ్ళు? ఉదండ రైతులకు భూములు కోల్పోయిన వాళ్ళకు ల్యాండ్ ఎక్వేషన్ పే చేయకుండా ఈరోజు ఏం ముఖం పెట్టుకొని ఈ పాలమూరు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు 586 కోట్ల రూపాయలు మన ల్యాండ్ ఎక్వేషన్ కోసమని ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ప్రతి విషయంలో కూడా పాలమూరు జిల్లా పట్ల మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఎవరైనా ఆటంకాలు చేసినా ఒరిగేది లేదని ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని, ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పాదయాత్రలకు భయపడే ప్రసక్తి లేదని, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చెప్పి కూడా దేవరకద్ర ఎమ్మెల్యే మసూద్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అప్డేట్ కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.